లేరా లేరా ఆ రోజు నుంచి వెతుకుంటే ఇప్పుడు దొరికావు. అసలు నువ్వేమనుకుంటున్నావు? అల్ఖైదా మెంబర్ వా? కాశ్మీర్ టెర్రరిస్ట్ వా? వాళ్ళందరికీ ఈయనంటే టెర్రర్. అసలు ఈయనెవరో తెలుసా? ఎవడైతే నాకేంట్రా? నీకే అన్యాయం చేశాన్రా? గవర్నర్ చేతుల మీదుగా సీఎం చీఫ్ గెస్ట్ గా శాప్ ఆధ్వర్యంలో గోల్డ్ మెడల్ అందుకుంటూ టీవీలో కనిపిస్తానని దోసకాయపల్లిలో అమ్మమ్మ, తాతయ్య, అమలాపురంలో మావయ్య, అత్తయ్య, అత్తలిలో పద్మక్క, సుబ్బలక్ష్మక్క అందరూ టీవీ సీరియల్ చూడడం మానేసి నా ప్రోగ్రామ్ కోసం వెయిట్ చేస్తారు తెలుసా నీకు? నేను కనిపించకపోయేసరికి వాళ్ళందరూ ఏమైందని ఫోన్ల మీద ఫోన్లు చేస్తుంటే తొలి తీసేసినట్టయింది. ఆఖరికి గవర్నర్ చేతుల మీదుగా అందుకోవాల్సిన ఆ మెడల్ ని మా కొట్టం ప్రిన్సిపల్ గారు వాడి డబ్బా క్యాబిన్ లో నానా బూతులు తిట్టి ఇచ్చాడు. స్టేట్ లో పాపులర్ అవ్వాల్సిన నన్ను అన్పాపులర్ చేసావు కదరా. మీరు మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటున్నారు. నేను కరెక్ట్ గానే అర్థం చేసుకున్నా. అయినా ఈ తొగడగాళ్ళెవరు? నీ ముఠా సభ్యులా? ఆ రోజు స్లమ్ లో ఒకటివే నలుగురు ఎరగదీసేవే. అసలు నీకు మనసాక్షి ఉందా? అచ్చాసిన ఆంబోతల రోడ్ల మీద పడి ఎవరిని పడితే వాళ్ళని కొట్టడమేనా? ఓ అదే, అక్కడ వాళ్ళు తప్పు చేశారండి. తప్పు చేస్తే కొట్టడానికి నువ్వెవరివి? దానికి పోలీసులు ఉన్నారు, కోర్టులు ఉన్నాయి, చట్టం ఉంది. ఓకే మేడం, తప్పు అయిపోయింది, మాఫ్ కీజియే. రండ్రా. రేయ్ మాఫ్ కీజియేనా? నీ మొహానికి తొక్కలో హిందీ ఒకటా? నిన్ను సలసలా కాగుతున్న నూనెలో వేసి అప్పుడల్లా వేయించాలరా? ఆగరా ఆగు. కాళ్ళతో పేడని తొక్కినట్టు తొక్కేయాలి నిన్ను. అప్పటిగా నా కోపం చల్లారదు. ఆహా, మీది చాలా మంచి కోపం తల్లి. రేయ్ జాలరా, నోర్ముయ్, చీరేస్తా. మీలోంటి వెదవులంతా భూమికి భారం. రోడ్ల ఇన్ని బస్సులు లారీలు వెళ్తున్నాయి కదా, దేని కింద పడి చచ్చిపోండ్రా. అలాగేనండి, చచ్చిపోతాం. ఏ సూర్య, మన బైక్స్ రా. బయటపడితే తర్వాత వచ్చి తీసుకుందాం. ఏదో ఒక రోజు ఆ హెల్మెట్ లో తేలుండి నీ తలపై ఎక్కడ వింతకేసరా బాబు? అందరూ కాలుతో ఫుట్బాల్ ఆడుకుంటారు, ఇది నోటితో ఆడుకుంటుంది. ఆ రాక్షసి వెళ్ళిపోయినా కూడా ఇంకా తిట్లు వినిపిస్తూనే ఉన్నాయి. ఏంటి వెళ్ళిపోయేది? ఒకసారి వెనక్కి చూడు. నా శాపం ఫెయిల్ అయితే నీ బైక్ బ్రేక్ ఫెయిల్ అయి చెట్టుకు గుద్దేసి నీ బైక్ నుచ్చు నుచ్చు అయిపోవాలిరా. పోరా పో. ఇది కూడా మనమే చేసే ఉంటుందేవరా? జంపురా. అన్నా, ఈ మున్సిపల్ కమిషనర్ పెద్ద పాగలగాడనా? ఇంకెంత సంజాయించినా ఇన్ లేదు. అందుకే మన అంబులెన్స్ లా కిడ్నాప్ చేసి తీసుకొచ్చిన. పెద్ద టార్చర్ పెట్టిండనా ఈడు. సంతకం పెట్టనన్నావంట. నీకొచ్చిన రోగమేంట్రా? ఒక మున్సిపల్ కమిషనర్ కిడ్నాప్ చేస్తే ఏమవుతుందో తెలుసా నీకు? కోసేస్తా. ఎవరికి వేలు చూపిస్తున్నావో తెలుసా? దేవులపల్లి నటరాజ కాళిదాసుకి డిఎన్కేనే. నువ్వు దొంగ నా కొడుకు కాబట్టే బెయిల్ చూపిస్తున్నాను. నేను దొంగ నా కొడుకునే. సంతకం పెట్టు, సంతకం పెట్టు, సంతకం పెట్టు, సంతకం పెట్టరా, సంతకం పెట్టరా. నేను పెట్టను. అరే, మినిస్టర్లు కలెక్టర్లు ఇంతమంది చెప్తున్నా సంతకం పెట్టనంటున్నావు? నీకేనా మెంటలా? నా కాదురా మెంటల్, మీ అందరికీ మెంటల్. 20 సంవత్సరాలుగా కొన్ని వందల మంది పేద ప్రజలు ఆ కాలనీని నమ్ముకొని బతుకుతున్నారు. ఇప్పుడు వాళ్ళకి అన్యాయం చేస్తూ పెట్టకూడని చోట షాపింగ్ కాంప్లెక్స్ పెడతామని నన్ను పర్మిషన్ అడుగుతారా? నేను సర్వీస్ లో ఉన్నంత కాలం అది జరగదు, జరగనివ్వను. అరే, ఏం చూసుకునరా నీకంత ధైర్యం? రేయ్, నీలాంటి దొంగ నా కొడుకులు రేప్ చేయడానికి నాకు పెళ్ళాం లేదురా, అక్క చెల్లెళ్ళు లేర్రా, కిడ్నాప్ చేయడానికి పిల్లలు లేర్రా, చంపడానికి తల్లిదండ్రులు లేర్రా. పైగా నాకు చావంటే భయం లేదురా. నేను చచ్చినా సంతకం పెట్టను. సచ్చినా సంతకం పెట్టనంత దగ్గర సచ్చినాడు. ఏమన్నావు? చావంటే భయం లేదు, చస్తానన్నావు కదరా. మాటలు చెప్పినంత తేలిక కాదురా చావడం. చావు. అంత మాటకు నన్ను కాపాడు ప్లీజ్. ఇదేంటో తెలుసా? పాము విషానికి యాంటీడోట్, విరుగుడు. ఇది తాగితే బతికిపోతాం. బతకాలంటే సంతకం పెట్టాలి. పెడతావా చస్తావా? పెడతాను. చక్రవర్తి, నో అబ్జెక్షన్ లెటర్ రెడీ.
వచ్చేసేయ్. వారాయ్ కమిషనర్ ఇటు చూడు. రేయ్, ఇది నా డార్లింగ్ చంద్రముఖి. విషయం దీంట్లో లేదమ్మా, నువ్వు తాగిన బాటిల్లోనే ఉంది. కడుపు నొప్పి భరించలేక పురుగుల మందు తాగి సుసైడ్ చేసుకున్నానని నీ చేతులతో నువ్వు రాసుకున్న సుసైడ్ నోట్. రేయ్, వీడి బాడీని ప్యాక్ చేసి లెటర్ తో సహా వీడింట్లోనే పడేయండి. అలాగే రండి. బాలగంగాధర్ రండి. ఏంటి మన చంద్రముఖి బాధితుడా? ఆల్ డాక్యుమెంట్స్ ఆర్ రెడీ. నేను చెప్పానుగా దుబాయ్ పోర్టర్స్ వచ్చారని వీళ్ళే. నమస్కారం. వాలేకుం సలాం. కూర్చోండి. ఇదిగో మీరు అడిగిన నో అబ్జెక్షన్ లెటర్. మిగతావన్నీ మీరు చూసుకోండి. నీకెలా చెప్పాలో అర్థం కావడం లేదు. ఇష్యూ చాలా కాంప్లికేటెడ్ గా ఉంది. ఏ చక్రవర్తి, అన్ని మా మావయ్య చూసుకుంటాడని నా దగ్గర 10 కోట్లు నొక్కావు. ఇప్పుడేంటి ఈయన కొత్త కథలు చెప్తున్నాడు? ఒక్క నిమిషం మావయ్య, మీరు పర్మిషన్ ఇప్పించేస్తారన్న నమ్మకంతో ఆ 10 కోట్లు మన ఫైనాన్స్ కంపెనీలో రొటేషన్ చేసేసాను. మీరు వద్దంటే తిరిగి ఇచ్చేస్తాను. అక్కర్లేదు. డిఎన్కే ఆ ఇండస్ట్రీస్ మినిస్టర్ ని ఎలాగైనా కన్విన్స్ చేస్తాను. ఆయనకి ఇవ్వాల్సింది రెడీ చేసి పెట్టండి. ఏ అటు చూడవే, రౌడీ మూక. మొన్న వాడికి ఇచ్చాను చూడు ఒక డోసు, కింద పైన మూసుకొని పారిపోయారు. బేబ్స్ దగ్గరికి వెళ్ళొస్తాను. హాయ్ బేబ్స్. టేక్ ఇట్. ఏంటిది? వచ్చలేవు పోతే పువ్వు. ఛీ! పువ్వు పోయిందిరా. పువ్వు పోతే పోయిందిరా, మొత్తం పూలతోట ఇందులో వస్తుందిగా. దట్స్ గుడ్. కత్తి. రేయ్, మీకు బుద్ధి లేదా? ఇప్పటిదాకా ఉందమ్మా, జస్ట్ నిన్ను చూసాకే ఇట్స్ గోన్. ఏయ్ మిస్టర్, స్టాప్ ఇట్. ఏమ్మా నిన్ను తీలేదనా? ఏయ్, కమ్ క్లోజ్, కమ్ క్లోజ్, కమ్. దీనికి పెద్ద మలుపు లేకపోయినా బలుపు ఎక్కువ ఉందిరా. చెప్పావు. నేను దీన్ని ముద్దు పెట్టుకుంటాను. ఫోటో వేయ్. ఏంటి? వన్ మినిట్ పంపించాలి ఫ్రెండ్స్ బేబీ. అది అది ఏంటి? ఒక్కళ్ళకి 6 ఉన్నాం, మేము సరిపోవా? ఇంకొకటి కావాల్సి వచ్చిందా నీకు? కానీరా. ఎక్స్క్యూజ్ మీ, ఆడపిల్ల పాపం. ఆడపిల్లలతోనే చేస్తాం, మగవాళ్ళతో మేము చెయ్యం. అది కాదు. నేను చెప్పేది నా మాట విను. చెప్పు, ఇప్పుడు ఏం చేయమంటావు? ఇప్పుడు ఏం చేయమంటావు? పోలీసులు వస్తారా? చట్టాలు వస్తాయా? లేదు కోర్టుకు వెళ్తావా? చెప్పు, ఇప్పుడు ఏం చేయమంటావు? ఇలాగే వాళ్ళు కూడా తప్పు చేశారు, అందుకే కొట్టాను. ఎదుటి వాళ్ళను తప్పుపట్టే ముందు నిజానిజాలు తెలుసుకోవాలి. ఏంటి డ్రెస్? షార్ట్స్ స్లీవ్లెస్ సార్. షార్ట్స్ స్లీవ్లెస్. మీరు ఇలా బట్టలు విప్పు తిరగబట్టే వాళ్ళు కూడా అలా బిహేవ్ చేస్తున్నారు. తప్పు మీలో కూడా ఉంది. వెస్టర్న్ కల్చర్ అని పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టు వరల్డ్ మొత్తం గౌరవించే ఇండియన్ కల్చర్ పరువు తీయకండి. తలకాయ బలితే ఏమైతుంది? రక్తమే వస్తుంది. ఇప్పటిదాకా సర్కార్ జాగాల ఆరాంగా బతికిండ్రు, ఇంకా 10 దినాల్లో గిడ షాపింగ్ మాల్ షురూ చేస్తుండ్రు. మొత్తం ఖాళీ చేయండి. ఈయనకి ఖాళీ బ్లడ్ అయిపోతుంది. నక్రాలు చేస్తే మీకు హెడ్లు అయిపోతాయి. సమజైన ఆద్రా.